మూవీ ఆర్టిస్ట్ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలపడానికి వచ్చిన మా లోకేష్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఆ 33వ రోజుకు మద్దతుగా అదోని మంచులోని డ్రాగన్ రంగా సుజాతమ్మ, కాశమ్మ, శశికళ, విలేకరి సాయి కుమార్, రాజు గోల్, శ్రీనివాస్, అలాగే వసంత కుమార్, వెంకటేష్, శివరాజ్, ఏపీభూషణ్, శంకరయ్య గారు దత్తాత్గా జేఏసీకి మద్దతుగా విలేకరులు పాల్గొంటున్నారు. సీనియర్ న్యాయవాదిగా నేను ఒక ఉద్యమానికి మొదటి నుంచి కూడా మద్దతు పలుకున్నాను. గతంలో 46 రోజుల ఉద్యమానికి సుమారు 30 రోజుల ఉద్యమానికి నా ముందు సహాయకాలు అందించాను. అప్పట్లో ఇంతటి ఊపి లేదు. మేము కేవలం ఒకరోజు ఉద్యమం చేయాలని నిర్ణయించిందంటే చాలామంది అడిగి ఆ రోజు కార్యక్రమం జరపాలి. అలాగే జరిగిన ఉద్యమానికి ఈరోజు జరుగుతున్న ఉద్యమానికి చాలా తేడా ఉంది. ఈరోజు అన్ని వర్గాల వారు కూడా మద్దతు చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదోని జిల్లా యొక్క ఆవశ్యకతను ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక జేఏసీ తరఫు నుంచి నిర్ణయిస్తున్నాం. అయితే మొన్న ఆదోని కార్పొరేషన్ చేస్తాం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంఖ్యలు వచ్చాయని చెప్పి తెలియజేశారు. ఈ యొక్క కార్పొరేషన్ చేయడం వలన ప్రయోజనం ఏంటో ప్రభుత్వానికి వదిలేద్దాం. జిల్లా కావడం వలన స్వయం ప్రతిపత్తి ఏర్పడుతుంది. జిల్లా ఆవశ్యకత ఎంత ఉంది అంటే నిజంగా పశ్చిమ ప్రాంతంగా చాలా వెనుకబడుతున్నాం. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు. మన ఎన్నికల పర్యటనలో కానీ అలాగే మన ఆదోని ప్రాంతవాసులు వెళ్ళినప్పుడు కానీ ప్రస్తావించారు. మరి వెనుకోన ప్రాంతాన్ని ఇంకా వెనుకకు నెట్టి ఆలోచన చేస్తున్నాం తప్ప జిల్లా కేంద్రంగా చేయడానికి ప్రభుత్వానికి ఏం అడ్డంకుందో మాకు తెలియదు. కానీ ఆదోని కంటే అతి చిన్న ప్రాంతమైనటువంటి మదనపల్లె, మార్కాపురాన్ని జిల్లాలుగా ప్రకటించారు. మరి ఆ ప్రాంత వాసులకు ఉన్నటువంటి బలం ఏంటి, మన ప్రాంతంలో నుండి బలహీనత ఏంటి ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు, ప్రతి ఎమ్మెల్యేకు పార్టీలతో ప్రమేయం లేకుండా, మతంతో ప్రమేయం లేకుండా, కులంతో ప్రమేయం లేకున్నట్టుగా ఈ ప్రాంతం జిల్లా ఆవశ్యకతను వివరించడానికి అందరూ కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో, ఆ 2 ప్రాంతాలు ఎందుకు జిల్లాగా ప్రకటించారో తేడా గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదోని జేఏసీ సంస్థ తరఫు నుంచి విన్నవిస్తున్నాం. నిజంగా ఆదోనిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం, ఆరోగ్య పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నాం, ఉపాధిలో వెనుకబడి ఉన్నాం, అగ్రికల్చర్లో వెనుకబడి ఉన్నాం. మరి యొక్క విశ్లేషణ యొక్క వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చేరలేదో, ఎందుకు వినియోగించలేకపోయినారో రాజకీయ నాయకులకు తెలియాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి 2 వైసీపీ ఎమ్మెల్యేలు, 2 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చి ముఖ్యమంత్రి గారితో కూర్చొని జిల్లా ఆవశ్యకత ఎంత ఉందో, ఆదోని నియోజకవర్గం కాక చుట్టుపక్కల నియోజకవర్గాల అన్ని పార్టీల జేఏసీని కలుపుకొని చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకు వెనుకబడి ఉన్నాం, ఎందుకు జిల్లా కాలేకపోయింది, మార్కాపురం ఎందుకు జిల్లా అయింది, మదనపల్లి ఎందుకు జిల్లా అయింది సార్ అని చెప్పని చంద్రబాబు గారితో కూర్చొని విశ్లేషిస్తే ఖచ్చితంగా మనకు జిల్లా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కోణంలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలను పక్కన పెట్టి జిల్లా సాధన కోసం ప్రయత్నించాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కలిగినటువంటి నా సోదరులకు, సోదరమ్మలకు, చెల్లమ్మలకు, అక్కలకు అందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది. ఏర్పాటు చేస్తాం ఆదోని జిల్లా కేంద్రంగా, ఏర్పాటు చేస్తాం ఆదోని జిల్లా కేంద్రంగా, ఏర్పాటు చేస్తాం ఆదోని జిల్లా కేంద్రంగా.